పేపర్లు లీకులు కాకుండా పటిష్టమైన చట్టం తేవాలా. ఎందుకంటే ఎట్లా అమ్ముతున్నారంటే ఎవడి పైసలుంటే వాడు ఉద్యోగం పొందే విధంగా. కష్టపడ్డోడేం 10 ఏళ్ళు కష్టపడుతున్నాడు, కానీ వెనకొచ్చినోడు డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, పేపర్ లీకులు చేస్తున్నారు. రాష్ట్రంలో 14 పేపర్లు అమ్ముకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేస్తే దానికి పరిష్కార మార్గం ఇప్పటివరకు సిట్టు దర్యాప్తు ఏమైందో తెలియదు, వాళ్ళు ఎటుపోయిరో తెలియదు, ఆ దొంగల్ని పట్టుకోలేదు, వాళ్ళ శిక్షణ పడలేదు, ఎమ్మడే చేస్తామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దగా చేస్తుంది నిరుద్యోగులకు. కాబట్టి ఎవడైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల కంపల్సరీ శిక్ష పడాలని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ అయిపోయిన వాళ్లకు ఎటుపోవాలో తెలియడం లేదు, వాళ్ళకు మార్గనిర్దేశం అర్థమవుతుందంటే అర్థం కావడం లేదు. కాబట్టి ఆ మార్గనిర్దేశం చేసే విధంగా మనకు ఆన్లైన్ సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కోర్సులు అవసరమో ఆ కోర్సులు డిజైన్ చేసి వాళ్ళందరికీ ఉచితంగా మార్గనిర్దేశం చేసి వాళ్ళ కోచింగ్ అనేది అందజేయాలని బలంగా లక్ష్యంతో ఉన్నాను. గతంలో కూడా తక్కువ ఫీజులతో నేను కోచింగ్ ఇచ్చాను.